హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఏం కర్రీ వండుకుందామంటే చూడండి, మీకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడండి. ములక్కాడ పచ్చెనగపప్పు మసాలా గ్రేవీ కర్రీ అయితే వండుకుందామండి. ఇదిగోండి, ఇది పచ్చెనగపప్పు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ములక్కాయ ముక్కలు ఏ సైజు కట్ చేసానో చూడండి. ములక్కాడ పచ్చెనగపప్పు మసాలా గ్రేవీ కర్రీ అయితే వండుకుందాం. వాటికి కావాల్సినవి మీకు తెలుసు కదా. ఇదిగోండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ములక్కాడ పచ్చెనగపప్పు. ఓకేనండి, మొదలు పెట్టేసుకుందామా. చూడండి, స్టవ్ వెలిగించాను, ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. ఆయిల్ అయితే వేడెక్కేసిందండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. చేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పచ్చెనగపప్పు వేద్దాం. పచ్చెనగపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయలు మనకి త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువని కాదు, కొద్దిగా ఇలా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు ఉల్లిపాయలు అనేది త్వరగా ఫ్రై అవుతాయి. ఈ చిన్న టిప్ మీకు అందరికీ తెలిసిందే, అయినా సరే నేను ఉల్లిపాయలు వేసిన ప్రతిసారి కూడా చెప్తున్నాను. మాకు తెలిసిందే చెప్తుంది ఈవిడి అని మాత్రం అయితే అనుకోకండి. నేను వేస్తున్నాను కదా, అందుకని మామూలుగానే చెప్తున్నాను అనమాట, మీకు తెలియదని కాదు. ఓకేనా. అవి కొంచెం మనం సిమ్లో పెట్టుకుని అవి కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం. ఒకసారి చూసేద్దామా. చూడండి, ఉల్లిపాయలు అయితే ఫ్రై అయితే అవుతున్నాయి కదా. ఇప్పుడు శనగపప్పు వేసేసుకుందాం. శనగపప్పు వేసిన కదండి, శనగపప్పు టమాటాలు కూడా వేసేసుకుందాం అన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టుకుందాం. ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. శనగపప్పు వలన టమాటా వలన మనకైతే టేస్ట్ వస్తుంది. ఇందులోకి మసాలా కూడా వేస్తాం కదండి, మసాలా కూడా వేస్తాం కాబట్టి మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయలు కూడా వేసేస్తున్నాను. చూడండి, చక్కగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ములక్కాయలు అనేది. ఇలా ఉంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కదా, దానికోసం ఇప్పుడైతే మూత పెట్టేసుకుని కొంచెం మనం సిమ్లో ఎప్పుడైతే పెట్టుకుంటామో సిమ్లో పెట్టుకున్నప్పుడు అవి కొంచెం మనకి తొందరగా మగ్గుతాయి, బాగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కదా, దానికోసం అనేసి నేను ఇలా పెడుతున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకుని తర్వాత చూసేద్దాం. ఒకసారి చూసేద్దామండి. సరిగ్గా చూడండి, చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఇంత కాదు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుందాం.
ఇవి కొంచెం బాగా దగ్గరికి మనం ఎగరనిచ్చుకుందాం. పులుసు అంతా ఇదైపోయేలా ఎగిరిపోయేలాగా కొంచెం దగ్గరికి ఎగరనిచ్చుకుందాం. ఒకసారి చూసేద్దామండి ఎలా ఉన్నదో ఏంటో. కొంచెం దగ్గరికి ఎగిరిపోయింది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంట్లో ఆ మిక్సీ ఆడ పెట్టుకున్నానండి, నేను ఇంట్లోనే కొన్నది కాదు. కొద్దిగా వేసాను, ఎక్కువ వేయలేదు. మరి ఎక్కువైతే ఘాటు ఎక్కువైపోతుంది కదా, పిల్లలు తినట్లేదు, అందుకని అనేసి తక్కువ వేసాను. ఇప్పుడైతే కొంచెం సిమ్లో పెట్టుకుందాం. మనం సిమ్లో పెట్టుకుని కర్రీ అయితే ఇంకా కొంచెం దగ్గరికి ఎగిరే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, కర్రీ అయితే చాలా దగ్గరికి అయిపోయింది కదా. మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుని చూద్దామండి, శనగపప్పు పొడిని ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, చాలా మెత్తగా ఉడికింది కదా. మనం ఫస్ట్ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇలాగా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నది, చాలా టేస్టీగా కూడా ఉంది. ములక్కాడ ముక్క చూడండి, మొన్న చెప్పాను కదా మీకు నేను, మనం ములక్కాడ ఉడికిందో లేదో తెలియాలంటే ఎలా చూస్తే సరిపోతుందండి. చూడండి ఎలా పగిలిపోయిందో ములక్కాడ అనేది. ఇలా ములక్కాడ ఇలా ఎప్పుడైతే పగులుతుందో మనకి కర్రీ అయితే అయిపోయిందని అర్థం. సాల్ట్ కూడా సరిపోయింది చక్కగా. చూడండి ఎంత టేస్టీగా ఉన్నదంటే చాలా టేస్టీగా ఉన్నది. శనగపప్పు వలన మనకి ములక్కాడ వలన చాలా టేస్టీగా ఉన్నది కర్రీ అయితే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చూడండి, ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోయింది. ఆయిల్ చూడండి, అదిగో ఆయిల్ మనకి ఎప్పుడైతే ఇలా రిలీజ్ అయిపోతుందో బయటికి, మనకి కర్రీ అయితే అయిపోయిందని అర్థం. చూడండి, చాలా బాగుంది కదండి కర్రీ. మీరు ట్రై చేస్తారా మరి? ఖచ్చితంగా మీరు ట్రై చేయండి కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, మరి కర్రీ అయితే అయిపోయింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామా. నా వీడియోస్ చూస్తున్నారు కానీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నా వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్లు కొట్టట్లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకని ఫ్రెండ్స్? అలాంటి చిన్న ఛానల్స్ని ఎంకరేజ్ అయితే చేయాలి కదండి మీరు. ఎంతో బ్రతికినాడు అడుగుతున్నాను కదండి, మీకు అసలు జాలి కలగట్లేదా ఫ్రెండ్స్? ఈ వీడియో అయినా సరే చూసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే లైక్ కొడతారని అయితే అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి మీరు చేస్తారని. అదిగండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కదా, కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, చాలా అంటే చాలా బాగున్నది కదండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వంటలు కనుక మీకు నచ్చినట్లయితే, నచ్చట్లేదండి చికెన్లు, మటన్లు, ఫిష్, ఫ్రాన్స్ వండట్లేదు కదా, అందుకన్నా. నాకు చిన్నపిల్లలు కదండి, మా ఇంట్లో చికెన్, ఫ్రాన్స్ ఇవన్నీ ఎక్కువ తినం కదండి, అందుకని నేనైతే వండట్లేదు. నేను చిన్నపిల్లలు తినరు కదా సరిగాని, అందులోకి మటన్, చికెన్లు అనేది మా పిల్లలు బాగా తక్కువ అన్నమాట తినడం. అందుకోసం అనేసి నేను వండడం కూడా చాలా తక్కువ అండి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వండినవే చూపించాలి కానీ ఇలా చూపించడం కోసం వండడం అయితే కాదు కదండి. అందుకనేసి అందులోకి పిల్లలతో ఉన్నాను కదా, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి, మీకు అందరికీ తెలిసిందే. అందుకని నేనైతే వండలేకపోతున్నాను, దయచేసి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి,
నా ఛానల్ కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అడుగుతున్నాను. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరొక వీడియో మంచిగా చేసి మీకు అందరికీ అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.